ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల జరిగేది ఇదే. అయితే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుంభరాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలని కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం, అంటే 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం, ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక సమస్య మీకు ఎదురు కాబోతుంది. అనుకోకుండా ఒక సమస్యలో మీరు చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. అపరిచిత వ్యక్తుల వారు కావచ్చు, లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, కానీ వారి వల్ల మీకు అవసరం లేని ఒక గొడవలోకి తలదూర్చే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇక కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుండి బయటపడే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. మంచి చికిత్సకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఒక వ్యక్తి ద్వారా రిసీవ్ చేసుకుంటారు, లేదా ఇంటర్నెట్ లో మీకు దొరుకుతుంది. ఈ విధంగా మీ యొక్క సమస్యకు పరిష్కారం అతి త్వరలో లభించబోతుంది. రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం రావటానికి ప్రధానమైన కారణం మీ యొక్క స్నేహితుల్లో ఒకరు. వారి వల్ల మీకొక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం అనేది ఉండబోతుంది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈ రోజు మధ్యవర్తుల ద్వారా మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుంటారు. తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.